హలో అండి. $1,000,000 క్వశ్చన్ ఏంటంటే పపాయ ఆకులు అంటే బొప్పాయి ఆకులు, బొప్పాయి ఆకుల రసం తాగడం వల్ల ప్లేట్లెట్స్ పెరుగుతాయా? చాలామంది మేము హిమటాలజిస్ట్ కాబట్టి మా దగ్గర ప్లేట్లెట్స్ తగ్గిపోయి చాలామంది పేషెంట్స్ వస్తుంటారు. వాళ్ళు ఆల్మోస్ట్ నా దగ్గర రావడానికి ముందే బొప్పాయి ఆకులు తింటుంటారు, పపాయ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. సో వాళ్ళు నన్ను ఏం అడుగుతుంటారంటే పపాయ టాబ్లెట్స్ వాడుతున్నాను అయినా పెరగట్లేదు, పపాయ టాబ్లెట్స్ వాడితే సరిపోతుందా అంటే, సో దీనికి ఎక్కడ ప్రూఫ్ లేదనమాట ఇంతవరకు. అంటే సాధారణంగా మనం డెంగ్యూ లాంటి కేసెస్లో చాలా వరకు పపాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్స్ వాడుతుంటారు. డెంగ్యూలో ప్లేట్లెట్స్ తగ్గేటప్పుడు అది పెరుగుతుంది అనే ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. కాకపోతే మామూలుగా సాధారణంగా కొన్నిసార్లు ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్, డెంగ్యూ లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్లో 100లో 95% ఏమవుతాయంటే అసలు మనం ఏ మందులు వాడినా వాడకపోయినా ప్లేట్లెట్స్ అనేవి వారం రోజుల్లో పెరుగుతాయి. సో మేబీ ఈ పపాయ అనేది తీసుకోవడం వల్ల దానివల్లే పెరిగిందని అపోహ పెరిగిందా ఏంటనేది మనకు తెలియదు. ఎందుకంటే ర్యాండమైజ్డ్ ట్రయల్స్ ఇంతవరకు లేవు. ర్యాండమైజ్డ్ ట్రయల్స్ అంటే ఇంతమంది పేషెంట్స్కి పపాయ ఇచ్చి ఇంతమంది పేషెంట్స్కి పపాయ ఇవ్వకపోతే ఎవరికి పెరగలేదు, ఎవరికి పెరిగాయి, ఇలాంటి ర్యాండమైజ్డ్ ట్రయల్స్ లేకపోతే మనకి ప్రూఫ్స్ అనేవి లేవు అనమాట. సో ఇప్పుడు దాని గురించి ఆన్సర్ చెప్పడం చాలా కష్టం.